అయితే చాలాసార్లు వేరే రకంగా అనుకున్నాను. మరలా దీన్ని ధ్యానిస్తున్నప్పుడు ప్రభు ఒక మాటను జ్ఞాపకం చేశారు. సడన్గా ఆ మాట జ్ఞాపకం వచ్చిందనమాట. అది చెప్పకముందు ఈ యొక్క కీర్తనలో 4 సార్లు నీతిమంతులు అనే మాట, నీతిమంతులు అనే మాట కనిపిస్తుంది. 3వ వచనంలో నీతిమంతులు ఏమి చేయగలరు అని చూస్తున్నాం. 5వ వచనంలో కూడా యెహోవా నీతిమంతులను పరిశీలించును. అక్కడ 2 కూడా మనుషుల గురించి ఉంది. 7వ వచనంకి వచ్చేసరికి యెహోవా నీతిమంతుడు, దేవుడు నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. కనుక 4 సార్లు నీతి అనేటువంటి మాటను ఈ కీర్తనలో మనం చూస్తున్నాం. అయితే పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు. చాలాసార్లు మనము కొన్ని ప్రార్థనలు చేస్తున్నప్పుడు చాలా విషయాలు జరగవు. మనకు ప్రార్థన అయిపోయిన తర్వాత కొన్నిసార్లు చాలా ఆసక్తిగా ప్రేయర్ చేసిన తర్వాత కూడా జరగదు. మనకి కొన్నిసార్లు డిసప్పాయింట్ అవుతాము, కోపం వస్తుంది, దేవుడు ఎందుకు చేయలేదు అనే మాట కూడా మనం బహిరంగంగా అడగకపోయినా లోన ఒక ప్రశ్న ఉండిపోద్ది కదా. కనుక పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు. దానికి నేను మామూలుగా ఏం చెప్దామా అని ఆలోచిస్తూ ప్రార్థిస్తున్నప్పుడు ఒక మాటను ప్రభు జ్ఞాపకం చేశారు. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. నోవహును దానియేలును యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇక్కడ మరలా మనం చూస్తున్నాం నీతి అనే మాట. ప్రభు ఆ మాటను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకు ఆ ఈ వర్డ్కి నాకు ఆ సంతృప్తి అనిపించింది. నోవహును దానియేలును యోబు. పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఒక 3 వ్యక్తులు నీతిమంతులుగా దేవుడు చెప్తున్నాడు. చాలాసార్లు మనము ఎవరి గురించైనా మాట్లాడుతున్నప్పుడు దేవుడే సాక్ష్యం ఇచ్చిన తర్వాత మనం వాళ్ళ గురించి ఏం మాట్లాడకూడదు. ఎవరి గురించి చెప్పాడు? 3 వ్యక్తుల గురించి, నోవహు, దానియేలు, యోబు. కనుక ఈ 3 గురించి దేవుడే ఏం చెప్పాడంటే నీతిమంతులు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఈ విషయం మనకి ఇంకా అర్థం అవ్వాలంటే 12వ వచనం కూడా చదువుతున్నాను చూడండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతుకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధనై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. దేవుని దృష్టికి విశ్వాసఘాతుకమై నా దృష్టికి పాపము చేసినప్పుడు దేవుడు ఏమన్నాడంటే మనుషుల యొక్క ప్రాణాధారముగా ఉన్నటువంటి ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలన చేయుదును అన్నాడు అని చెప్పి ఆ దేశంలో ఈ 3 గురించి మాట్లాడాడు. ఎందుకంటే నోవాహు గురించి మనకు తెలుసు. నోవాహు ఒక్కడి ద్వారా మరలా జనరేషన్ అంతటిని కూడా దేవుడు కాపాడాడు. ఆ సమయంలో కూడా నోవాహుతో మాట్లాడుతూ, నోవాహు, నా దృష్టికి నీ ఒక్కడవే నీతిమంతుడుగా కనిపించావు కనుక నీ ద్వారా నేను మరలా ఏం చేస్తాను, ఆ జనరేషన్స్ అన్నిటినీ కూడా నేను మరలా నీ ద్వారా నేను మరలా ఉద్భవింపజేస్తాను, మిగిలిన ముందు సృష్టి అంతటిని కూడా నేను నాశనం చేస్తాను అంటాడు. కనుక యోబుని గురించి కూడా దేవుడు అదే సాక్ష్యం ఇస్తాడు కదా. యోబుని గురించి కొంతమంది మరి కొన్ని మాటలు అటు ఇటు చెప్తారు, కానీ దేవుడు చెప్పిన తర్వాత మళ్ళీ మనం ఆ దేవుడు చెప్పిన దాన్నే కూడా మళ్ళా మనం డిక్టేషన్ చేసి ఇంకేం చేయడానికి లేదు. ఎందుకు? దేవుడు ఏం చెప్పాడు? ఎవరితో చెప్పాడు? ఎవరి గురించి చెప్తాడు దేవుడు? సాతాను దగ్గరికి వెళ్ళి, నా కుమారుని చూసావా అన్నారా, మీ పని అయిపోద్ది అసలు విషయం. అలాగే దేవుడు కానీ చెప్పాడంటే ఎవరితో అయిపోద్ది? ఒక్కసారి వాళ్ళకి ఉన్నవన్నీ తీసి చూడు ప్రభువా అన్నాడు యోబు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని దృష్టికి ఏంటి? నీతిమంతుడు. దానియేలు గురించి బైబిల్ ఏం చెప్తుందంటే దేవదూతలు చెప్పాయి. ఏమని చెప్పాయి? దేవదూతలు చెప్పే దానియేలు దగ్గరికి వచ్చి ఏమన్నాయి? దానియేలు, నువ్వు ఎవరికి? దానియేలు, నువ్వు ప్రార్థన చేయగానే మిగతా వాళ్ళందరూ భూమి మీద ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసినప్పుడు మాకు వెంటనే ఏం వెళ్దు, అర్జెంటుగా వెళ్ళి వాళ్ళకి జవాబు ఇవ్వమని రాదు. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా మాకేమవుతుంది? వెంటనే నువ్వు అర్జెంటుగా వెళ్ళండి, దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, భూమి మీదకి వెళ్ళండి అని చెప్తారు. నాకు అర్థమైంది ఏంటంటే దానియేలు, నువ్వు దేవునికి అని ఎవరు చెప్పారు?
ఒక దేవదూత చెప్పింది. కనుక వీళ్ళ ముగ్గురు గురించి మళ్ళా దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ దేశము మీదకి అలాంటి కరువు, అలాంటి నష్టము వచ్చినప్పుడు ఇలాంటి ముగ్గురు ఆ దేశంలో ఉన్నప్పటికీ కూడా ఆ ముగ్గురు అటు దేశంలో నుండి వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? అలాంటి కరువు, అలాంటి నష్టము విశ్వాస ఘాతకులైనటువంటి వారి మీదకి వచ్చినప్పుడు వారిని దేవుడు అటువంటి పరిస్థితులను నడిపించినప్పుడు ఇలాంటి ముగ్గురు ఉన్నప్పటికీ కూడా వారు తమ్మును మాత్రమే ఏం చేస్తారట? రక్షించుకుందురు. ఈ మాటలు ఇంకా అలాగే ఉంటాయి చూడండి. 15వ వచనము మరలా, బాటసారులు సంచరించకుండా ఆ దేశము నిర్జనమై పాడొగునట్లు నేను దాని మీదకి దుష్టమృగములు రప్పించగా ఆ ముగ్గురు, మరలా ఆ ముగ్గురు గురించి చెప్తున్నాడు, ఆ ముగ్గురు దానిలో ఉండి ఆ దేశము పాడైపోవను. నా జీవము తోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకుందరు కానీ కుమారులైనను కుమార్తెలైనను రక్షింపజాలకుందరు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. మరలా 17, నేను అట్టి దేశం మీదకి యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిచి నీవు ఈ దేశమునందు సంచరించి మనుష్యులను పశువులను నిర్మూలము చేయమని ఆజ్ఞ ఇచ్చిన ఎడల ఆ ముగ్గురు, మరలా నోవహు, దానియేలు, యోబు గురించి, ఆ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకుందరు కానీ కుమారులైనను కుమార్తెలైనను రక్షింపజాలకుందరు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. మరలా చెప్తున్నాడు, అట్టి దేశంలోనికి తెగులును పంపి మనుషులను పశువులను నిర్మూలమగుటకై ప్రాణహానికరమగునంతగా నేను నా రౌద్రమును కృమ్మరించిన ఎడల నోవహు, దానియేలు, యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందరు కానీ కుమారునికైనను కుమార్తెకైనను రక్షింప జాలకుందరు. కనుక వారి నీతిని బట్టి వారిని వారే రక్షించుకుంటారు, వారు మిగతా వాళ్ళందరినీ కూడా రక్షించలేరు. ఇది ఎక్కడ అప్లైకబుల్ అవుతుందంటే పునాదులు పాడైపోగా. కొన్నిసార్లు మన ప్రార్థన ఇతరుల కొరకు చేస్తున్నప్పుడు, ఎన్నికలు జరిగాయి, ఎన్నికల గురించి ప్రార్థన చేస్తాం, దేశం కోసం ప్రార్థన చేస్తాం, చాలా విషయాల గురించి మనం ప్రార్థన చేస్తాం. అన్ని ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వలేనప్పుడు మనకు కొంచెంసార్లు ఆలోచించడం ప్రారంభిస్తాం. పునాది పాడైపోతే నీతిమంతులు వారు రక్షించబడతారు, వారికి ఏం అపాయం రాదు. కానీ వారిని బట్టి ఆ సమయంలో ఆ ప్రార్థన లేకపోతే, ఖచ్చితంగా దానియేలు ఉన్నాడంటే ఆ దేశంలో ఏం చేస్తాడు? అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాడు. నోవాహు ఉన్నాడంటే ప్రార్థన చేస్తాడు. యోబు ఉన్నాడంటే ప్రార్థన చేస్తాడు. కానీ వారు ఉన్నప్పటికీ కూడా నేను ఆ సమయంలో వారిని నేను రక్షించను. ఎవరిని రక్షించను అంటే ఆ దేశాన్ని రక్షించను. తమ నీతి చేత తమ్మును మాత్రమే వారు రక్షించుకుందరు. మీకు అర్థమైందా? మీకేం అర్థమైందో లేదు కానీ నాకు చాలా అర్థమైంది. ఓకే, కనుక మన జీవితాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, మనము చేసేటువంటి అన్ని ప్రార్థనలకు చాలామంది చాలా ప్రశ్నలు అడుగుతుంటారు. ఎందుకు ఇంత ప్రార్థన చేస్తాం కదా, ఇంత ఉపవాసం ఉన్నాం కదా, ఎందుకు జరగలేదు? పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? కొన్నిసార్లు మరి బైబిల్లో ఉన్నటువంటి ఆ పాత నిబంధనలు ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక అనుభవం కలిగినటువంటి ఈ ముగ్గురు వారున్నటువంటి సమయంలో ప్రజలందరూ కూడా వారు రక్షణ పొందడానికి, విడుదల పొందడానికి కారకులు. దానియేలు దినాల్లో దానియేలును బట్టి దేవుడు యూదులందరినీ కూడా దేవుడు కాపాడాడు. అంతేకాదు దానియేలు దినాల్లో జరిగిన విషయాలన్నీ కూడా మనకు తెలుసు. రాజులు, 4 రాజుల దగ్గర కూడా దానియేలు పనిచేశాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యోబుని గురించి కూడా మనకు తెలుసు. యోబుని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడనే విషయం గురించి ఎవరి దగ్గరైనా సాతాను దగ్గర సాక్ష్యం ఇచ్చాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ముగ్గురు చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు. వీరు ప్రార్థన చేసినప్పటికీ కూడా పునాదులు పాడైపోతే వారు తమ్మును తామే రక్షించుకుంటారు. కానీ వారిని బట్టి దేశం మీదకి వచ్చినటువంటి ఆ పాపం, వారి పాపమును బట్టి విశ్వాసఘాతుకులైనటువంటి మనుషులు దేవుని దృష్టికి పాపము చేసినందున దేవుడు విరోధి అయినప్పుడు, అక్కడ చక్కని మాట ఉంది, నేను విరోధినై, దేవుడు విరోధి అయితే 13వ వచనంలో ఏముంది? నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా.
దేవుడు విరోధి అయితే వీళ్ళ ముగ్గురు ఉన్నా వాళ్ళేమి చేయలేరు. అలాగే మనము కూడా దేవుడు విరోధి అయితే మనమేమి చేయలేము. అందుకే నీతిమంతులు పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ పునాది పాడైపోయింది కనుక అక్కడ నీతిమంతులు ఏమీ కూడా చేయలేరు. కనుక నోవాహు, యోబు, దానియేలు వంటి వారు కూడా అలాంటి దేశంలో ఉన్నప్పుడు దేవుడు విరోధి అయితే ఏమీ కూడా చేయలేరు. కనుక అది దేశం పశ్చాత్తాపడితే, ప్రజలు పశ్చాత్తాపడితే దేవుడు వారి మీద ఏం చేస్తాడు? వారికి కార్యము చేస్తాడు. కనుక ఇలాంటి వ్యక్తులు ప్రార్థన చేసిన, కొన్నిసార్లు ఎంత ప్రార్థన చేసి, ఎంత పెద్ద భక్తులు ప్రార్థన చేశారు, ఏమీ అవ్వలేదంటే పునాది పాడేయకపోతే నీతిమంతులు ఏమీ చేయగలరు. సో కనుక మన ఫౌండేషన్, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మన ఫౌండేషన్ దేవుని వాక్యం మీద ఉండాలి. దేవుని వాక్యమే మనకు పునాది ఇవ్వాలి. కనుక చాలాసార్లు చాలామంది జీవితాల గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వారి జీవితాల్లో చేయలేనప్పుడు, ఏంటి ప్రభా ఎందుకు చేయలేదు, చాలా ఆసక్తితో ప్రార్థన చేశాను, చాలా కన్నీరు కార్చాను, ఉపవాసం ఉన్నాను, ఎందుకు జరగలేదు ప్రభా? పునాది పాడైపోయిగా మనం ఏమీ చేయలేము. పునాదిని ఎవరు చేసుకోవాలి? మనమే, ఎవరిది వాళ్ళే పునాది బాగు చేసుకోవాలి. కనుక ఇది పర్సనల్ లైఫ్ కన్నా ఇతర విషయాల గురించి, మనము దేశం కోసం వీటి కోసం ప్రార్థన చేస్తాం కదా, ఎందుకు ప్రార్థన చేస్తాం, ఇలాగ అవ్వలేదు, అలాగ అవ్వలేదు, వీళ్ళు గెలుస్తారు అనుకున్నాం, అంతేకాదు. ఇంకా మరలా చెప్తున్నా, రాజకీయ నాయకులు ఎవరైనా గెలవకపోతే మీరు ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వకూడదు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఎవరు కూడా ఏం కాదు, మనకి ఫేవర్స్ అవ్వచ్చు, వీళ్ళు అనుకోవచ్చు. పునాది పాడైపోతే నీతిమంతులు ఏమి చేయలేరు. నిన్నటి దినాన్ని రాజైన యోషియా గురించి ధ్యానం చేస్తాం కదా సాటర్డే. ఆ రాజు గురించి ఎప్పుడు చెప్పారో తెలుసా దేవుడు? మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయము 4వ వచనం అనుకుంటాను, చూడండి. రెండవ వచనం చదువు. ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును. ఎప్పుడు చెప్పాడు? ఇక్కడ రెహబాము, యెరోబాము ఉన్న టైంలో యోషియా అనేటువంటి ఒక వ్యక్తి పుడతాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? దేవుడు అన్నిటితో మాట్లాడతాడు. కుర్చీలతో మాట్లాడగలడు, అన్నిటితో మాట్లాడగలడు. మీరు కుర్చీలతో మాట్లాడారు అనుకో, మిమ్మల్ని ఏమనుకుంటారు? అనుకుంటారు కదా. దేవుడు అన్నిటితో మాట్లాడతాడు, అన్నీ కూడా ఆయన మాట వింటాయి. హల్లెలూయా. సృష్టిలో ఉన్నటువంటి అన్నిటితో కూడా ఆయన మాట్లాడగలడు. బలిపీఠంతో దేవుడు మాట్లాడుతున్నాడు. బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అనేటువంటి ఇంచుమించు లాస్ట్ రాజు. ఇంకా యోషియా తర్వాత పెద్ద రాజులు ఎవరు కూడా ఇంక రాలే. దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయంలో మనం చూసాం, 2 క్రానికల్స్లో. అప్పుడు పుట్టేటువంటి రాజు కోసము దేవుడు ఎప్పుడు చెప్పాడు? ముందుగానే ఒక దైవజనుని ద్వారా దేవుడు చెప్తున్నాడు. అతడు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే, నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. కనుక అతడు ఏం చేస్తాడు? మనకు అక్కడ అన్నీ చూస్తాం. కనుక దేవుడు ముందుగానే చెప్పి చేశాడు. ఒక వ్యక్తి ద్వారా దేవుడు యూదా జనులందరికీ కూడా చేశాడు. కానీ ఇక్కడ మనం చూస్తే పునాదులు పాడైపోయినప్పుడు దేవుడు అలౌ చేస్తే దేవుని ఒక వ్యక్తి ద్వారా దేశం అంతటినీ దేవుడు రక్షించగలడు. కానీ దేవుడే విరోధి అయిపోయి ఇంకా మాట్లాడకపోతే నీతిమంతులు ఏం చేయలేరు. ఒక వ్యక్తి ద్వారా పాడైపోయిన దేశాన్ని దేవుడు బాగు చేయాలంటే ఒక వ్యక్తి ద్వారా ఏం చేశాడు? అతని దినముల్లో మరలా అందరూ కూడా దేవుణ్ణి సేవించడం మొదలుపెట్టారట, యూదులందరూ కూడా. దినవృత్తాంతాలు 34-35 అధ్యాయంలో ఇవన్నీ కూడా ఉంటాయి. అతని దినాల్లో మరలా ప్రజలందరూ కూడా దేవుణ్ణి ఏం చేశారు? సేవించడం మొదలుపెట్టారు. ఎందుకంటే దేవుడే చెప్పాడు, ఆ వ్యక్తి ద్వారా నేను
ఇంక దేవుడే మనుషులకు విరోధి అయితే ఎలాంటి వ్యక్తులు వచ్చినా ఏమీ చేయలేరు. అది మీకు అర్థమవుతుంది లేదా? ఎలాంటి నీతిమంతులు వచ్చినా కూడా ఏమీ చేయలేరు. దానికి ముగ్గురు వ్యక్తులు, నోవాహు, దానియేలు, యోబు. అలాంటి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా ఆ దేశము వారి మట్టుకు రక్షించుకుంటారు, కానీ వారు ఇతరులను ఎవరు కూడా వారి నీతి చేత రక్షించలేరు. కనుక దేవుడు కృపనిస్తే తప్ప ఎంత గొప్పవాళ్ళైనా ఏమీ చేయలేరు. దేవుడే విరోధి అయితే మనం ఏమీ కూడా చేయలేం. కాబట్టి ఇక మీదట మీ జీవితాల్లో ఎప్పుడైనా ఏమైనా జరగలేనప్పుడు మీరు డిజైన్ చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు అనుమతి ఇవ్వకపోతే, దేవుడు అలౌ చేయకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా ఏమవుదు? నీతిమంతులు ఏమీ చేయలేరు. ఎప్పుడు చేస్తారు అంటే దేవుడు అలౌ చేయాలి. ఒక వ్యక్తి గురించి, ఒక రాజు గురించి, ఒక శిశువుగా ఉన్నప్పుడే అతడు పనిచేయడం ప్రారంభిస్తాడు. 8 years. ఆ రాజుకి ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు. బాలుడై ఉన్నప్పటి నుంచే దేవుడు వాడుకోవడం ప్రారంభించాడు. దేవుడు అలౌ చేస్తే చిన్న పిల్లలను కూడా దేవుడు వాడుకుంటాడు. దేవుడే విరోధి అయిపోతే నోవాహు, దానియేలు, యోబు లాంటి వాళ్ళు ఉన్నా కూడా ఏమీ జరుగుతుంది. కానీ వారి నీతిని బట్టి వారు తమను తాము రక్షించుకుంటారు. కానీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇలాంటి మాటలు మనం ధ్యానం చేస్తే. కనుక ప్రియ దేవుని బట్టి నేను రాత్రి నిన్న ఆనందించాను. సడన్గా దేవుని ఆత్మ వాళ్ళ ముగ్గురు దగ్గరికి తీసుకెళ్ళింది. ఏంటి ప్రభా పునాది పాడైపోడు? ఎందుకు నీతిమంతులు ఏమీ చేయలేరు? నేను విరోధి అయిపోతే ఎవరు ఏమీ చేయలేరు. నేను అనుమతిస్తే, నేను మరలా కృపనిస్తే ఒక్క వ్యక్తి ద్వారానైనా మరలా కట్టేస్తాడు దేవుడు. దేశాన్ని కట్టేస్తాడు, ప్రపంచాన్ని కూడా కట్టేస్తాడు. నోవాహు ద్వారా, దానియేలు ద్వారా. మళ్ళీ అలాగే వాళ్ళు ఒక్క వ్యక్తులే నిలవబడ్డారు. దేవుడు విరోధి అయితే, దేవుడు అనుమతి ఇవ్వకపోతే మనం ఏమీ. కనుక ఇలాంటి విషయాలు మనం డిజైన్ చేయడం ద్వారా దేవుని వాక్యం మనకి ఇలాంటి మంచి విషయాలు నేర్పిస్తుంది. పరిశుద్ధ ఆత్మను నేను ఎంతగానో నేను దినాన్ని స్తుతించాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎక్కడ ఏమీ డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. దేవుడు అనుమతిస్తే మనల్ని దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. మన దేశం అంతటిని రక్షించడానికి మనల్ని ఒక్కరినే వాడుకొని దేవుడు ఏం చేయగలడు? దేశం అంతటిని కూడా రక్షించగలడు. దేవుడు అనుమతి ఇవ్వాలి. ఆయనే విరోధి అయిపోతే మనం ఎంత ప్రార్థన చేసినా ఏం జరగదు. అందరం కలిసి ప్రభుని ఆరాధన చేద్దాము. ఆరాధన చేస్తున్నప్పుడు అందరం కూడా ప్రభులో ఆనందిద్దాం. మన దేవుడు గాడ్ ఈజ్ ఇన్ కంప్లీట్ కంట్రోల్. మన దేవుడు సమస్తాన్ని తన స్వాధీనంలో ఉంచుకున్న దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన చేయలేనిది ఏమీ లేదు. ఆయన సమస్తము చేయగలడు. ఒకవేళ దేవుడు అనుమతిస్తే నీ ద్వారాదే దేవుడు చేయగలడు. ఒకవేళ దేవుడు అనుమతి ఇవ్వకపోతే ఎంతమంది ఉన్నప్పటికీ కూడా నీతిమంతులు ఏమీ చేయలేరు.